మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ దినము లేఖన భాగము మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పినట్టుగా మనము చూస్తుంటున్నాము. అయితే దేవుణ్ణి నమ్మినటువంటి నీవు నేను ఆవగించేంత విశ్వాసమైన కానీ మనలో ఉండి దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట మనము నమ్ముతున్నామా లేదా, ఆయన ఆజ్ఞను గైకుంటున్నామా లేదా, ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటున్నామా లేదా, ఆయన ఆజ్ఞలను మన హృదయంలో భద్రపరుచుకొని ఒక విశ్వాసముతో, ఒక నమ్మకముతో, నిరీక్షణతో, ఓర్పుతో మనము జీవిస్తున్నామా లేదా అనేది మనకు ఈరోజు అందరికీ కూడా ఒక ప్రశ్న. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అయితే మనము నమ్ముతున్నామా? ఏమి నమ్ముతున్నాము? ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో కానీ మనము కానీ చూస్తే, అబ్రహాముకు దేవుడు చెప్పిండు, తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా చెప్పిండు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు ఎల్లుము, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. అప్పటికి అబ్రహాముకు సంతానం ఉన్నదా? లేదు. 75 సంవత్సరాలు ఉన్నది. అయితే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము నీవు నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు ఎల్లుము అని చెప్పిండు. అదే మాట నీకు నాకు కానీ చెప్పిన మాట అయితే మనం పోతామా? పోము. నీవు చూపించే దేశము ఎట్ట ఉంటుందో, అందులో ఏముంటుందో, నాకు ఉండేకి ఇల్లు, కట్టుకుండేకి గుడ్డ, తినేకి అన్నము, ఇవన్నీ కూడా లేకుండా నీవు లేచి వెళ్ళమంటే నేను ఎట్ట వెళ్ళాలి? ఏమి కూడా తీసుకొని పొమ్మనిలే. నీవు లేచి ఎల్లుము, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. మనమైతే నమ్మము. ఎట్ట పోవాలయ్యా అని మనము ఆలోచన చేస్తాము. మనము ఆలోచన చేసేవారిగా మనము ఉంటాము. అయితే అబ్రహాముకు ఆ ఆలోచన కనపడలే. దేవుని మాట చొప్పున ఆయన వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. నేను నీకు చూపించు దేశమునకు ఎల్లుమన్నాడు. అది ఎట్టాటి దేశము చూపిస్తాడు? మనమైతే పాలు తేనెలు ప్రవహించే దేశము కావాలి, అందులో సమస్తము ఉండాలి అని మనము అడుగుతాము. అయితే అబ్రహాము అలాగ అడగలే. ఆయన చూపించు దేశమునకు వెళ్ళమన్నప్పుడు ఆ మాటను నమ్మిండు. ఆయన బయలుదేరి వెళ్ళిండు. గొప్ప జనముగా చేసిండు, ఆశీర్వాదించిండు, బలపరిచిండు. విశ్వాసులకు తండ్రిగా ఆయన ఎంచబడ్డాడు, మార్చిండు. అయితే మనము విశ్వాసులకు తండ్రిగా కాకుండా కానీ సంఘములో కానీ సమాజంలో కానీ మాటల్లోనూ ప్రవక్తల్లోనూ విశ్వాసులకు మాదిరిగా కానీ మనము ఉంటున్నామా? విశ్వాసులకు తండ్రి కాదు కానీ విశ్వాసులకు మాదిరిగా కానీ మనము జీవిస్తున్నామా అనేది ఈరోజు మనము ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు అలా కానీ చేయకుండా కానీ ఉంటే, ఇప్పటి నుంచి అయినా కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ దేవుని ఎదుట కానీ ఎక్కడైనా కానీ, తండ్రి నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నీ మాట చొప్పున నేను జీవిస్తాను, మాటల్లోనూ కానీ ప్రవక్తల్లోనూ కానీ బోధలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ ఇంటిలో కానీ ఎక్కడైనా కానీ
నేను నీ మాట ప్రకారం జీవిస్తాను, నీ మాటను నేను నమ్ముతున్నాను. నీవే చెప్పినావు కదా, అలనాడు అబ్రహాముకు యెహోవా చెప్పిన మాట నెరవేరింది. ఆయన పాలు తేనెలు ప్రవహించు దేశానికి పోయిండు, పరలోకానికి కూడా ఆయన చేరిండు. అయితే నీవు నేను పరలోకానికి పోవాలంటే ఆయన మాటను నమ్మాలి, ఆయన యందు విశ్వాసము ఉంచాలి. అప్పుడు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము, నమ్ము వారికి సమస్తము సాధ్యము. దేవుడు అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటను మనము ఆలకించి శ్రద్ధ భక్తితో ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేనని దేవుడు చెప్తున్నాడు.